అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి. ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే, ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి. చమత్కారం కేవలం మాటల్లోనే కాదు, ఊహల్లో కల్పనలో కూడా. ఈ దారి గులాబీల దారి. పువ్వులు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి. మంచి హాస్య రచయిత. ఆయన రీతి ఒరవడి పెట్టగల బడి అన్నారు. ఇక శ్రీరమణ గారు ఏమన్నారంటే, ఇందులో ఉన్న 38 కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే. సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది. గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి. ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే, కథల ప్రపంచం పెద్దది, అందున హ్యూమర్ అంటే డేంజర్. తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి, మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది. ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి. తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు. బాపు గారు ఈ కవర్ పేజీ గీశారండి. అలాగే ఇందులో ఉన్న 23 కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు. మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు మూడో కన్ను. మూడో కన్ను అనగానే సామాన్యంగా మనకు ఎవరు గుర్తొస్తారు? శివుడు కదా, శంకరుడు. అయితే ఇందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండోయ్, జస్ట్ ఊరికే పేరు పెట్టడం కాదు. అయితే ఇది భక్తికి సంబంధించిన కథ అని మీరు అనుకోవచ్చు. భక్తి గిక్తి ఏం ఉండదు, కాకపోతే పోలీసులు, క్రిమినల్స్, ప్రజలు, దేవుడు, ఇదన్నమాట స్టోరీ. ఓకేనా? సో ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇందాక భూదేవి వచ్చింది మన కొండకి, యథాలాపంగా అన్నట్లు చెప్పింది పార్వతి. శివుడు వినిపించుకోలేదు, కిందకి చూస్తున్నాడు. పచ్చగా పొలాలు, మధ్య మధ్య సెలయేళ్ళు, భూమి చాలా బాగుంది అనుకున్నాడు. పార్వతి శివుడి వంక చూసింది. విన్నారా నే చెప్పింది? చిరుకోపంతో అంది. శివుడు ఉలిక్కిపడి, విన్నాను, భూదేవి వచ్చిందన్నావుగా, ఏమంది అన్నాడు పార్వతి వైపు తిరిగి. మళ్ళీ మామూలుగా అయిపోయి, పాపం చాలా జాలేసిందండి, చాలా దిగులుగా కనిపించింది అంది పార్వతి. ఏమిటి సంగతి? కుతూహలంగా అడిగాడు శివుడు. నంది వేగం తగ్గించి చెవులు రిక్కించుకుంది. భూలోకంలో పాపాలు నేరాలు ఎక్కువైపోతున్నాయట, ఈ భారం నేను మొయ్యలేను బాబోయ్ అని కళ్ళమ్మట నీళ్లెట్టుకుంది అంది పార్వతి. మరి కలియుగం అన్నాక తప్పదు గదా, కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ హాయిగా ఉండలా, ద్వాపరయుగం దాకా పర్వాలేదు, అయినా మనకి వచ్చి చెప్తే మనమేం చేస్తామట అన్నాడు శివుడు. అలా అంటే సరిపోతుందా? నేను మాటిచ్చాను అలకగా అంది పార్వతి. శివుడికి నచ్చలేదు పార్వతి వ్యవహారం. ఇలా అందరి వ్యవహారాల్లోనూ తలదూర్చడం మంచిది కాదు పార్వతి. బ్రహ్మని చూడు, దేనిలోనైనా తలలు దూరుస్తాడా? అక్కడికి ఒకసారి తగుదునమ్మా అని దూరిస్తే ఒక తలే ఎగిరిపోయింది. ఎవళ్ల కష్టాలు వాళ్లకుంటాయి. నేను విషం మింగినప్పుడు ఎవరొచ్చారు మనకి సహాయం? కాస్త చిరాగ్గా అన్నాడు శివుడు. పార్వతి మనసు కష్టపెట్టుకుంది. మాట్లాడకుండా అటు తిరిగి నంది కొమ్ము మీద చిన్నగా వేలితో కొడుతూ కూర్చుంది. శివుడికి కష్టం వేసింది. చాలా కాలం అయింది ఇలా సతీ సమేతంగా బయలుదేరి, ఇప్పుడేమో ఇదేదో ఉపద్రవం వచ్చి పడింది, ఏమిటో అని నిట్టూర్చాడు. అలా కస్సుబుస్సులు అడక్కర్లా, ఇష్టం లేదని చెప్పారుగా. పార్వతి నిష్ఠూరమాడింది. నేను కాదు బుస్సుమంది. ఊరుకో నాగరాజు అని మెడలో పాముకేసి కసిరి, ఇంతకీ ఏమంటావు పార్వతి అన్నాడు సాధ్యమైనంత అనునయంగా. ఏం లేదు, భూమి మీద నేరాలు పాపాలు లేకుండా వరం ఇవ్వండి అంది. శివుడు కాస్త ఆలోచించాడు. తను కాదు కూడదు అంటే ఇక తర్వాత పార్వతి అలుకను భరించలేడు. ఎలాగో అలా ఈ గడ్డు పరిస్థితిని దాటాలి. చూడు పార్వతి, ఏ యుగధర్మం ఆ యుగానిది. దాన్ని మార్చటం ఆ త్రినేత్రుడికి కూడా, అదే త్రిమూర్తులకి కూడా సాధ్యం కాదు. అయినా నువ్వడుగుతున్నావు కాబట్టి ఒక్క 15 రోజులు మాత్రం భూమి మీద, అది కూడా భారతదేశంలోనే ప్రజలు ఎటువంటి నేరాలు చేయకుండా వరం ఇస్తాను. కానీ దీని మూలాన చాలా అనర్థాలొస్తాయి. అరాచకం ప్రబలుతుంది, అంతా అల్లకల్లోలమైపోతుంది. నేరాలు లేకపోతే అల్లకల్లోలమా? మీరు గమ్మత్తుగా మాట్లాడుతున్నారు అంది పార్వతి. అరాచకం ప్రజల్లో కాదు, ప్రభుత్వంలో. అయినా సరే నీ తృప్తి కోసం వరం ఇస్తున్నాను. పరిణామం నువ్వే చూస్తావు.
ఇప్పటి నుంచి ఒక పక్షం రోజుల పాటు ప్రజల్లో ఎటువంటి నేరచింతన లేక ఎంతో సచ్చీలంతో ఉంటారుగాక అని శివుడు వరం ఇచ్చేశాడు. ఆ క్షణం నుంచి భారతదేశంలో ఆ వర ప్రభావం కనిపించింది. 5,000 రూపాయల పర్సు రోడ్డు మీద ఎవరైనా ఆసామి పోగొట్టుకుంటే నోట్లు రెపరెపలాడుతూ బయటకు కనిపిస్తున్నా దారేపోయేవారు దాని వంక కన్నెత్తి కూడా చూడడం లేదు. చూసినా పాపం ఎవరు పోగొట్టుకున్నారో వారే వెతుక్కుంటూ వచ్చి తీసుకెడతారులే అని ఎవరి పని మీద వారు వెళ్ళిపోతున్నారు. అందమైన అమ్మాయి దారి తప్పి ఒంటరిగా నిర్జన ప్రదేశంలో రాత్రిపూట కనిపించినా ఆ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్లి భద్రంగా వాళ్ళింట్లో అప్పచెప్తున్నారు కుర్రకారు. ఒక దెబ్బలాట గాని, ఓ ముఠా తగాదా గాని, ఒక కత్తిపోటు సంఘటన గాని, తాగి లారీ నడిపి ఒక యాక్సిడెంట్ చేయడం గాని లేదు. ఒక మోసం లేదు, ఒక వాగ్యుద్ధం లేదు. దేశం సుభిక్షంగా ఉండటానికి శివుడు వరమిచ్చిన మొదటి రోజు ప్రారంభమైంది. వాలి ఋష్యమూక పర్వతంపైకి రాలేనట్లు శివుని వరం కూడా కేవలం సివిలియన్స్కే పరిమితమైంది. ఖాకీ నిక్కర్లు, ప్యాంట్లు వేసుకునే ప్రభుత్వ రక్షక భటులను మాత్రం ఏమీ చేయలేకపోయింది. శివుడు వరం కేవలం ప్రజలకే పరిమితం అన్నాడు కదా, అంటే పోలీసులు ప్రజలు కారు. ఆ జాతి వేరు, ఈ జాతి వేరు. సీన్ చేంజ్. రెండో రోజు సాయంత్రం 6 గంటలు. ఎస్ఐ ఉస్సూరంటూ కుర్చీలో కూలబడ్డాడు. హెడ్డుని కేకేసి రికార్డు పట్టుకురమ్మని చెప్పి విశ్రాంతిగా కళ్ళు మూసుకున్నాడు. సార్ అని వినిపించగానే కళ్ళు తెరిచి చూశాడు. హెడ్డు, రైటరు ముసిముసిగా నవ్వుతూ నిల్చున్నారు. ఏమిటి, ఏమైంది, ఆ నవ్వేమిటి అన్నాడు చిరాగ్గా. పోలీసుల మొహం మీద చిరునవ్వు అచ్చిరాదు అని వాళ్ల తాత పోతూ పోతూ చేసిన హితబోధ ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది అతనికి. ఆయన హెడ్డుగా రిటైర్ అయి తనకి పోస్టింగ్ వచ్చిన మర్నాడే పోయాడు. ఆయనకి బంగారప్పళ్ళుండేవి. డ్యూటీ దిగాక ఇంటికెళ్ళి ఒంటరిగా గదిలో అద్దం ముందు నిల్చుని చిరునవ్వు నవ్వుకుని ఓ 10 నిమిషాలు పోయాక చేత్తో మొహం తుడుచుకుని తలుపు తీసి బయటకొచ్చేవాడు. అలా రోజు పొద్దున సాయంత్రం 2 పూట్ల దంతక్షయం రాకుండా కాపాడుకునేవాడు. ఏం లేదు సార్, మీరు నిన్న ఇవాళ రాలేదు కదా, ఈ 2 రోజులు ఒక్క కేసు కూడా లేదండి, రికార్డులు ఖాళీ అన్నాడు రైటరు. ఈ అదవనాయాళ్లంతా మంచోళ్ళైపోయారు ఈ 2 రోజులు అన్నాడు హెడ్. ఎస్ఐ మొహాన రిలీఫ్ కనిపించింది. తను లేని సమయంలో ఎవడు చచ్చాడో, ఎవడింట్లో లూటీ జరిగిందోనని భయపడుతూ వచ్చాడు స్టేషన్కి. హమ్మయ్య, ప్రాణం హాయిగా ఉంది. ఎస్ఐ గారి మొహంలో ప్రశాంతత చూసి రైటరు, హెడ్డు ఉల్లాసంగా వెళ్ళిపోయారు, సన్నగా ఈలేసుకుంటూ. పైన నంది చిన్నగా చిరు రంకె వేసుకుంది వాళ్ళని చూసి. 3వ రోజు రాత్రి 10 గంటలకు ఎస్ఐ మార్కెట్ ఏరియా దగ్గర మోటార్ సైకిల్ మీద వెడుతున్నాడు. అతనికి ఆ సమయంలో కళ్ళు బైర్లు కమ్మినట్లయింది. అసంకల్పితంగా మోటార్ సైకిల్ ఆగిపోయింది. కళా నిజమా అనుకున్నాడు. అంత దూరంలో ఝకోటేగాడు, బఠానీగాడు చెట్టపట్టాలేసుకుని కబుర్లు చెప్పుకుంటూ 1/2 మొక్కజొన్న కండె తింటూ వెడుతున్నారు. మధ్య మధ్య పెద్దగా నవ్వుకుంటున్నారు. వాళ్ళిద్దరూ పచ్చి కేడీలు. అది కాదు ఆశ్చర్యం, వాళ్ల మధ్య పచ్చగడ్డి వేసి చలిమంట కాచుకునేవారు చిన్న సైజు రౌడీలు. వాడు వీడు ఎన్నోసార్లు పొడుచుకున్నారు కూడా. అటువంటిది ఎస్ఐ నెమ్మదిగా బైక్ స్టార్ట్ చేశాడు. మరి 3 రోజుల నుంచి ఏ కేసు రికార్డుకు ఎక్కలేదంటే ఎలా ఎక్కుతుంది? ఇలాంటి విచిత్రాలు జరుగుతుంటే కలికాలం అనుకున్నాడు. స్టేషన్కి వెళ్ళగానే నైట్ డ్యూటీ సెంట్రీ చెప్పాడు సిఐ గారు ఫోన్ చేశారని, ఇప్పుడు గాని రేపు పొద్దున గాని కలవమన్నారని. ఎస్ఐ ఝకోటేగాడి గురించి, బఠానీగాడి గురించి ఆలోచిస్తూ తల ఊపాడు. 4వ రోజు ఉదయం 10 గంటలకు. ఇలాగైతే ఎలాగయ్యా? నేరాలు లేవని నువ్వు చెప్తున్నావు సరే, నేను నమ్ముతాను నీ మాట. నువ్వే కాదు, నా సర్కిల్లో ఉన్న ఎస్ఐలందరూ అలాగే చెప్తున్నారు. కానీ దొరగారు అడిగితే ఏం సమాధానం చెప్పాలి? నువ్వే చెప్పు. 4 రోజుల నుంచి ఒక్క కేసు కూడా రికార్డుకి ఎక్కలేదంటే నా పరువు ఏమన్నా నిలుస్తుందా? పోలీసు డిపార్ట్మెంట్కి ఎంత అప్రదిష్ట! సిఐ చివాట్లు పెడుతున్నాడు. నాకు ఆశ్చర్యంగానే ఉంది సార్. ఎస్ఐ నీళ్లు నవిలాడు. అంతా కలిసి కూర్చుని తీరిగ్గా ఆశ్చర్యపడదాం. అశ్రద్ధ చేయకుండా వర్క్ చెయ్యి. నీ సబార్డినేట్స్ అందరినీ యాక్టివేట్ చెయ్యి. రేపటికల్లా ఎప్పటిలా కేసులు రికార్డుకెక్కాలి
అంటుండగా ఫోన్ మోగింది. సిఐ ఫోన్ ఎత్తి అవతలి స్వరం విని నిఠారుగా అయిపోయాడు. కాసేపు విని, అలాగే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఫోన్ పెట్టేసి, ఏఎస్పీ గారు పిలుస్తున్నారు, మీ మూలాన ఇవాళ నాకు చివాట్లు అంటూ విసుక్కుని హ్యాట్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. సీన్ చేంజ్. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? వేళాకోళాలకి సమయం ఉంటుంది. 4 రోజుల నుంచి ఖాళీ రికార్డులు పంపిస్తూ పైగా అంతా మంచోళ్ళు అయిపోయారంటారా? దిస్ ఈస్ టూ మచ్. అలవెన్సులు మాత్రం టెన్షన్గా ఇవ్వాలని డిమాండ్. మళ్ళా కేసుల జోలికి మాత్రం వెళ్ళకూడదు. ఎంతసేపు ఈలపాట పాడుకుంటూ కూర్చోవాలి రఘురామయ్యలాగా. ఎస్ సార్. ఒక సిఐ ఏదో చెప్పబోతున్నాడు. వాట్ ఎస్ సార్? ఐ వాంట్ రిజల్ట్స్ క్విక్. ఏఎస్పీ గట్టిగా మాట్లాడుతున్నాడు. 2 టౌన్లో ఉన్నాడు ఏఎస్పీ. ఆయన ఎదురుగా 4 సిఐలు కూర్చుని ఉన్నారు, ముఖం గంటు పెట్టుకుని. ఫోన్ మోగింది. ఇన్స్పెక్టర్లు మొహాలు చూసుకున్నారు. ఆ ఫోను ఎక్కడి నుంచో ఊహించారు. ఇంకెవరు? డిఎస్పీ గారే అయి ఉంటారు. ఏఎస్పీ ఫోన్ ఎత్తాడు. ఎస్ సార్. అవునండి, ఇప్పుడే అందరూ వచ్చారు. గట్టిగా అడుగుతున్నాను. అలాగే అలాగే సార్. 5 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ చేస్తారా? ఈ లోపల డిస్కస్ చేసి మీకు చెప్తాను సార్. ఉంటానండి. ఫోన్ పెట్టేసి రుమాలుతో మొహం తుడుచుకున్నాడు. ఫైర్ మీద ఉన్నాడు. గొణుక్కున్నాడు. 5 నిమిషాల్లో చెప్పాలి. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? ఒక సిఐ గొంతు సవరించుకున్నాడు. పవర్ అంతటినీ ఫోర్స్లో పెడదాం సార్. ప్రతి సెంటర్ని, ప్రతి కార్నర్ని కేర్ఫుల్గా చెక్ చేయిద్దాం. నేరాలు మన దగ్గరికి రాకపోతే వెతుక్కుంటూ మనమే వెడితే అవే దొరుకుతాయి. గుడ్. తర్వాత? రెండో సిఐ చెప్పాడు. ప్రతి చిన్న కేసుని కూడా నిర్లక్ష్యంగా వదిలిపెట్టవద్దని ఆజ్ఞలు జారీ చేద్దాం సార్. ఈవెన్ డబుల్స్ కేసు, లైటు లేని కేసు కూడా పట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇంకా? కత్తులు, కత్తెర్లు, బ్లేడ్లైనా సరే పొజిషన్లో ఉన్న వాళ్ళని అనుమానం కింద కస్టడీలోకి తీసుకుంటే? ఒక సిఐ చెప్పాడు. అదొద్దు. అలా అయితే బార్బర్ షాపులన్నీ మూతపడతాయి. ఇంకా ఏదైనా చెప్పండి. ఫోన్ మోగింది. వెంటనే అలర్ట్ అయిపోయాడు ఏఎస్పీ. వినయంగా ఫోన్ ఎత్తి, ఎస్ సార్. ఏమిటి? నెంబర్ 54ఆ? ఇప్పుడే కనుక్కుంటా సార్ అని మౌత్ పీస్ మీద చేత్తో మూసి, నంబర్ 54 ఎప్పుడొచ్చేది అడగమన్నారు, క్విక్. అసలు ఇవాళ డ్యూటీలోకి వచ్చాడో లేదో కనుక్కోండి ముందర అని ఆజ్ఞలిచ్చాడు. వెంటనే ఒక సిఐ హడావుడిగా లేచాడు. ఈ లోపల ఏఎస్పీ మళ్లీ ఫోన్లోకి తిరిగి, ఇప్పుడే కనుక్కుంటాను. వాట్? ఎంత లేటా? ఏమిటి? ఎవరు మాట్లాడేది? యూ స్టూపిడ్. 54 ఎక్స్ప్రెస్ ఎంత లేట్ అని నన్ను అడుగుతున్నావా? హౌ డేర్ యూ? ఇది రైల్వే స్టేషన్ అనుకున్నావా? బ్లడీ, ఇది పోలీస్ స్టేషన్. పెట్టే ఫోను, పెట్టే. చిందులు వేస్తున్నాడు. ఈ లోపల బయటికెళ్లిన సిఐ వచ్చి చెప్పాడు స్మార్ట్గా, 54 ఇవాళ 2 గంటలు లేటుగా వస్తానని కాగితం రాసి పెట్టాడుట సార్. ఏఎస్పీ ఫోన్ పెట్టేసి గుర్రుగా చూశాడు సిఐ వంక. మిగతా సిఐలు నేలచూపులు చూస్తూ రుమాలతో మూతి తుడుచుకుంటున్నారు. నవ్ యూ కెన్ గో. ఐ వాంట్ రిజల్ట్స్ ఇమ్మీడియట్లీ అని ఏఎస్పీ చెప్పగానే వెంటనే లేచి సెల్యూట్ చేసి వెళ్ళిపోయారు. ఆ సాయంత్రం స్థానిక దినపత్రిక డాక్ ఎడిషన్లో ప్రముఖంగా సమాచారం ప్రచురించబడింది. దేశం సుభిక్షితమైపోతోందా? గత 4-5 రోజులుగా నగరంలో ఎక్కడా ఏ విధమైనటువంటి నేరాలు లేవని, ఆ నోటా ఈ నోటా అనుకుంటున్న విషయం నిజమేనని, నగరంలో శాంతి భద్రతలు వెల్లివిరుస్తున్నాయని, ఇది తనకెంతో ఆనందం కలిగిస్తున్నదని ఏఎస్పీ గారు చెప్పారు. ఈ మాట చెబుతున్నప్పుడు ఆయన చాలా ఉల్లాసంగానూ హుషారుగాను కనిపించారని ఆ పత్రికలో రాశారు కూడా. అది చదివి ఏఎస్పీ తన సబార్డినేటర్స్ అందర్నీ మళ్లీ తిట్టుకున్నాడు. కేసులు లేక పోలీసు డిపార్ట్మెంటు అట్టుడికి పోతోందని ఆ పత్రికా విలేఖరిని టిప్ చేసిన వాడెవడు? ఇలా డిపార్ట్మెంట్ రహస్యాలన్నీ పత్రికలకెక్కిస్తే పరువు ఏమైపోను? ఆ విలేఖరి జిడ్డులా పట్టుకుని ప్రాణాలు కొరికేస్తూ ఉంటే తను ఒప్పుకోక తప్పింది కాదు. సాధ్యమైనంత వరకు ఎటువంటి చికాకును కనబర్చకుండా నటించాడు. ఎంత గడ్డు పరిస్థితి! ఎల్లుండి ఎస్పీ గారితో మీటింగ్ ఉంది. సీన్ చేంజ్. 5వ రోజు. కేసొచ్చింది ఆనందంగా అన్నాడు రైటరు. అతని రైటరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాడు. గత కొద్ది రోజులుగా అసలు రాయడమే లేదు. పొద్దున హెడ్డు, సార్జెంటు తన గురించి ఏదో చెప్పుకుని చిన్నగా నవ్వుకోవడం గమనించాడు. వాళ్ల మాటలు స్పష్టంగా వినబడలేదు గాని తన గురించి రాయని భాస్కరుడైపోయాడు అనుకోవడం మాత్రం బాగా వినిపించింది.
ఇవాళ ఒక్క కేసైనా రాయకపోతే ఇక కలం పట్టనని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఎదురుగా ఒక కోడిపెట్టను ఇబ్బందిగా చేత్తో పట్టుకుని వస్తున్నాడు అవధాని. అవధాని కానిస్టేబుల్, డ్యూటీ సరిగ్గానే చేస్తాడు గాని శాకాహారి అని, బొత్తిగా పాపభీతి కలవాడని, సెంటిమెంట్లు ఎక్కువని చెడ్డ పేరుంది సర్కిల్లో. అతని పక్కనే ఓ మీసాల ఆసామీ ఉన్నాడు. వాళ్ళు దగ్గరకు రాగానే రైటర్ పుస్తకం తీశాడు. రా నాయనా, ఏ ఊరు మనది అడిగాడు రైటరు. చిత్తం, ఎర్రగుంటండి చెప్పాడు ఆ వ్యక్తి. ఏ పేరు మనది? ఎర్రయ్యండి. ఇల్లెక్కడా? ఎర్రకాలువ దగ్గరండి. రైటర్ విసుగ్గా చూశాడు. ఎర్రాప్రగడ ఏమవుతాడు మనకి? ఏం కాడండి. ఇప్పుడు చెప్పు, ఎందుకు దొంగిలించావు కోడిని? కోడినా? మా ఎర్ర కోడిని నేను దొంగిలించడమేటండి? నువ్వు కాకపోతే ఎవడు దొంగిలించింది? పైగా ఆ కోడి నీదేనంటావా? కళ్ళెర్ర చేశాడు రైటరు. అలా ఎర్రగా చూస్తే భయం అనుకుంటున్నారేంటండి? అవధాని చేతిలో కోడి తప్పించుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గోల గోలగా అరుస్తోంది. దాన్ని పట్టుకోవడానికి నానా అవస్థ పడుతూ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అవధాని. అసలు ఎర్ర టోపీని చూస్తేనే నాకు చెడ్డ సిరాకండి. నేనేం నేరం చేశానండి? నన్ను అట్టుకొచ్చాడే ఆ ఎర్రటాయన, ఆయన అడగండి. కొక్కొక్కొక్కొక్కో కింద పడి అటు ఇటు తిరుగుతున్న కోడిని పిలుస్తూ అలంగం తిరుగుతున్నాడు అవధాని. అవధాని కేకేశాడు రైటరు. ఎస్ఐ బయటికెళ్ళాడు. ఆయన వచ్చేలోగా తనే కేసు బుక్ చేసి మెప్పు పొందాలని తపన. ఈ ఎర్రగుంట ఎర్రయ్య అంటే 4 కోసినా అబద్ధం చెప్పడండి, మీరే చూడండి అని మాలచ్చి బొబొబ్బో, మాలచ్చి బొబొబ్బో అని పిలిచాడు. వెంటనే వచ్చి ఆసామి భుజం మీద వాలింది కోడి. ఎప్పటికైనా నమ్ముతారా? కోడిని ప్రేమగా నిమురుతూ అన్నాడు ఆసామి. రైటర్కు పెన్నులో రీఫిల్ తీసేసినట్లయింది అవమానంతో. అవధాని వైపు తిరిగి ఏమిటి గోల అని అరిచాడు. ఇతను కోడిని దొంగలించలేదండి, మరి ఏం చేశాడయ్యా? అవధాని గొంతు మారిపోయింది. శూన్యంలోకి చూస్తూ విషాదంగా చెప్పాడు. తల్లిని బిడ్డని వేరు చేయడమే గాక తల్లి ఎదుటే బిడ్డని కోసి ఆహారంగా వండి పెట్టడం పాపం కాదా సార్? అవధాని గొంతు గద్గదమైంది. రైటర్ కూడా చెల్లించిపోయాడు. అవధాని, ఇంత ఘోరం చేశాడా వీడు? బిడ్డని మర్డర్ చేసి బలవంతాన తల్లితో తినిపించడం చాలా దారుణం. మరి ఇంత తేలిగ్గా చెప్తావేమిటయ్యా? మర్డర్ కేసైతేను ముందు వీడిని బొక్కలోకి తోయి, ఎస్ఐ గారు వచ్చాక విచారిస్తారు అన్నాడు. ఓసోస్, నా కోడి పుష్టిగా ఉండాలని నాకుంటుంది. నా మాలచ్చికి ఆమ్లెట్ పెట్టుకుంటాను, గుడ్డు పులుసు పెట్టుకుంటాను, నా ఇష్టం. నన్ను మర్డర్ కేసులో ఇరికించాలని చూస్తున్నారేమో. ఎర్రని ఏగాని ఖర్చెట్టకుండా బయటకు వస్తాను, ఏటనుకుంటున్నారో? ఆసామి అరుస్తున్నాడు. రైటర్కి విషయం అర్థమైంది. అవధాని, నువ్వు నీ సెంటిమెంట్లు తగలడా అనుకున్నాడు కసిగా. సీన్ చేంజ్. 6వ రోజు. ఇంత అలక్ష్యంతో మన డిపార్ట్మెంట్ వ్యవహరించడం నా సర్వీసులో నేనెప్పుడూ ఎరగను. ఇలా అయితే ప్రజల్లో మనకేమైనా విలువ ఉంటుందా? ఎల్లుండి రాజధానిలో హై అఫీషియల్స్ కాన్ఫరెన్స్ ఉంది. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పను? ఎప్పుడు డిఐజీ గారు వస్తారో ఏం చెప్పాలా అని నేను మదనపడుతూ ఉంటే మీకు చీమ కుట్టినట్టయినా ఉందా? గూండాలంతా ఏమయ్యారు? కేడీలు రౌడీలు తీర్థయాత్రలకి పోయారా? ఇంత అసమర్థులని నా సబార్డినేట్స్ గా పెట్టుకుని నేనెలా చావను? మీకు చేత కాకపోతే రిజైన్ చేయొచ్చుగా. ఎస్పీ మాటలు మర్యాదగానే మాట్లాడుతున్నా అవి తిట్లని ఏఎస్పీలకి డివైఎస్పీకి తెలుసు. మౌనంగా వింటున్నారు. మీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. ఎప్పటిలాగే మన డిపార్ట్మెంట్ పనిచేస్తూ కేసులు రిజిస్టర్ చేయకపోతే జిల్లాలో శాంతి భద్రతలు కరువైనట్లే భావించాల్సి వస్తుంది. ఆ పరిస్థితే ఉత్పన్నమైతే అదనపు పోలీసు బలగాల్ని, అవసరమైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ నైనా పిలిపించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అంత అల్లకల్లోలం కాకమునిపే ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాను అని లేచాడు ఎస్పీ, సమావేశం అయిపోయిందని సూచిస్తూ. తర్వాత డివైఎస్పీ సిఐలని, సిఐలు ఎస్ఐలని, ఎస్ఐలు కానిస్టేబుల్స్ని ఎవరి లెవెల్లో వాళ్ళు తిట్టారు. 3 రోజుల్లో కేసులు పట్టుకోకపోతే క్షమించేది లేదని హెచ్చరించారు. 8వ రోజు. ఈ ప్రజలంతా మరీ మంచోళ్ళైపోయారు విసుక్కున్నాడు హెడ్ కానిస్టేబుల్. బొత్తిగా కేసులు లేక అలా టీ తాగొద్దామని హోటల్కెళ్ళి కూర్చున్నారు హెడ్, రైటరు. బొత్తిగా చెడిపోయారు. మరి ఇంత అతి వినయం వచ్చేసిందేంటి వీళ్ళకి? రైటరు ఆశ్చర్యపోయాడు. సర్వర్కి 2 టీ ఆర్డర్ చేసి
రేడియోలో శ్రోతలు కోరిన పాటలు వింటూ కూర్చున్నారు. ఇదివరకు ఫలానా పాట కోరిన వారు ఫలానా ఊరి నుంచి నందన, వందన, చందన, మదన వారి మిత్ర బృందం, ఫలానా ఊరి నుంచి కళ్యాణి, శర్వాణి, తర్వాణి, గీర్వాణి, ఇంకా ఫలానా ఊరి నుంచి మధుబాబు, రవిబాబు, బుచ్చిబాబు, లచ్చిబాబు, అచ్చయ్య, చెంగయ్య, మల్లయ్య, యానయ్య, గురవయ్య అంటూ లిస్టు చదివేవారు. ఇప్పుడు ఒకటో రెండో పేర్లు ఇంటి పేరుతో సహా చెప్తున్నారు. వీళ్ళు కూడా ఇంత మంచాళ్ళైపోతే ఎలా చచ్చేది అనుకుంటూ ఉండగానే అదేదో సినిమా పాట ఒరిజినల్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ వేసేశారు. అలా ఓ నిమిషం పోయాక తప్పు తెలుసుకుని మామూలుగా వేశారు. పాట అయిపోయాక వెనువెంటనే చిన్న రోదన లాంటిది వినబడింది రేడియోలో. అది క్రమంగా పెద్దదయింది. చాలామంది కలిసి ఏడుస్తున్న ధ్వని. ఎవరైనా పోయారేమో పాపం, నాయకుడు గాని అని రైటరు అంటూ ఉండగానే రేడియోలో అనౌన్సర్ గొంతు వినిపించింది భారంగా. ఈ కార్యక్రమంలో ఇంతకు ముందు శ్రోతలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం, గుక్కపట్టి ఏడుస్తున్నాం. తూతు నీ అవ్వ, లేగరా పోదాం అని లేచాడు హెడ్. రైటర్ అయోమయంగా వెంట నడిచాడు. 9వ రోజు ఫోన్ మోగింది. ఎస్ఐ ఫోన్ ఎత్తాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫోన్ చేశాడు. సార్, ఒక కేసు పట్టుకున్నాను సార్. వెరీ గుడ్. కేసు ఏమిటి? నేను డ్యూటీ చేస్తూ ఉంటే నా యూనిఫారాన్ని అవమానించాడండి. యూనిఫారాన్ని అవమానించడం అంటే సీరియస్ కేసే. వెంటనే తీసుకురావాణ్ణి. ఎస్ సార్, ఇప్పుడే ఎత్తుకొస్తాను అని అవతల ఫోన్ పెట్టేశాడు. వీడెప్పుడూ ఇంతే, తీసుకొస్తాను అనటానికి ఎత్తుకొస్తాను అంటాడు, దొంగల ముఠాలో పనిచేసేవాళ్లాగా. ఎస్ఐ విసుక్కున్నాడు. 10 నిమిషాల తర్వాత దూరంగా గేట్లోంచి లోపలికొస్తూ కనిపించాడు. చంకలో 6 ఏళ్ల కుర్రాడున్నాడు. వాడిని ఎత్తుకుని లోపలికొచ్చాడు. ఏడీ నేరస్తుడు అన్నాడు ఎస్ఐ అనుమానంగా. వీడే సార్, బాల నేరస్తుడు. ఏం చేశాడు? ఎస్ఐ అసహనంగా అడిగాడు. నేను సెంటర్లో నుంచుని డ్యూటీ చేస్తుంటే ఈ కుర్ర సన్నాసి నోట్లో బీడీ పెట్టుకుని బడికెడుతున్నాడు సార్. నేను వీడిని పిలిచి, తప్పమ్మా, అలా పెద్దవాళ్లలాగా బీడీలు కాల్చకూడదు అని మందలించాను సార్. అప్పుడు వీడు నన్ను వెక్కిరించి, నువ్వు చిన్నపిల్లవాడిలాగా నిక్కరేసుకున్నావేంటి, పైగా ఆ నిక్కర్తో ఎత్తుగా దిమ్మ మీద నిలబడతావా, సిగ్గులేదు అని పారిపోతుంటే పట్టుకున్నాను సార్ అని వివరించాడు. ఎస్ఐ తల పట్టుకున్నాడు. కుర్రాన్ని చూస్తే తాపీగా ఏదో నవ్వులుతున్నాడు. ఏమిటది నోట్లో? తేగ సార్, ఏడుస్తుంటే నేనే కొనిపెట్టాను. అలాగే ఓ రూపాయి పెట్టి చాక్లెట్లు కూడా కొనిపెట్టి స్కూల్ దగ్గర దింపై, యు ఫుల్ అని గట్టిగా అరిచాడు. అల్లావుద్దీన్ అద్భుత గ్యాస్ సిలిండర్ కథ. ఇదిలా ఉండగా ఈ మధ్య ఒక పుకారు చెలరేగింది. నగరంలో విడుదల చేసిన గ్యాస్ సిలిండర్లలో ఒక అద్భుత సిలిండరు ఉందని, అది కలిగి ఉన్న వాళ్ళకి తీరని కోరికంటూ ఉండదని. అది విన్న ప్రతి వాళ్ళు ఆశతో సిలిండర్ని చింతపండు వేసి తళతళా మెరిసేలా తోగుతున్నారట. కానీ ఏ భూతమూ ప్రత్యక్షం అవ్వట్లేదని నిరుత్సాహపడుతున్నారట. అంతేగాక రాత్రిపూట వీధుల్లో పాత సిలిండర్లకు కొత్త సిలిండర్లు ఇస్తాం అనే కేక అప్పుడప్పుడు వినిపిస్తోందని కొంతమంది ప్రజలు చెప్పుకుని భయపడుతూ ఉంటే పోలీసులు దర్యాప్తు చేసి బవిరిగెడ్డం, జుట్టు ఉన్న ఒక భయంకరాకారుణ్ణి వేలాడుతున్న జోలితో సహా పట్టుకున్నారు అనుమానం మీద. నువ్వు మంత్రగాడివా, ఎవరికి చేతబడి చేస్తున్నావు అని 4 తగిలిచ్చారు. వాడు గోల పెడుతూ తాను మంత్రగాడు కాదని, తనే అల్లావుద్దీన్ అని చెప్పాడు. థట్, నువ్వు అల్లావుద్దీన్వి గావు, మాంత్రికుడివే. పైగా పాత సిలిండర్లకు కొత్త సిలిండర్లు ఇస్తామంటూ అరుస్తున్నావు కూడాను అని బొక్కలోకి తోశారు. తర్వాత గ్యాస్ డీలర్ల ప్రతినిధి రహస్యంగా డివైఎస్పీని కలుసుకుని వాడి పేరు అల్లావుద్దీన్ అన్న మాట నిజమేనని, వాణ్ణి తామే అలా ఊళ్ళో తిరగమన్నామని చెప్పాట. డివైఎస్పీ ఏమిటిదని గట్టిగా అడిగితే ఈ పుకారు పుట్టించింది తామేనని, మరీ బొత్తిగా సిలిండర్లు అంగుళం మందం మడ్డితో కంపెనీకి చేరుతున్నాయని, ఈ పుకారు వల్ల అవి తళతళలాడేలాగా తయారవుతాయనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగిందని చెప్పి మన్నించమని అడిగితే డివైఎస్పీ క్షమించి ఇంకెప్పుడూ ఇలా పుకార్లను స్ప్రెడ్ చేయొద్దని, అంతా మోసపోయే అవకాశం ఉందని మందలించి అల్లావుద్దీన్ని కూడా విడిపించాడట. ఆ ప్రతినిధి వెళ్లిన వెంటనే అయ్యగారు వంటింట్లోకి వచ్చి వెంటనే కాస్త నూనె మడ్డిని సిలిండర్కి పట్టించమని ఆర్డర్ వేసి హడావుడిగా ఏదో మీటింగ్కి వెళ్లిపోయాడని వంటవాడు తోటమాలికి చెప్తుంటే విన్నామని అక్కడక్కడ అనుకున్నారు. సీన్ చేంజ్.
ఫాల్స్ కేసులు పెడదామన్నా కుదిరి చావడం లేదు. కంప్లైంట్ చేసేవాడెవడు? పైగా ఫాల్స్ కేసులు పెట్టి ఎలాగో రిజిస్టర్ నింపుదామని చూస్తే ఊరుకోను జాగ్రత్త అని డిఐజీ గారి నుంచి సర్క్యులర్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఇరకాటంలో పడ్డాం అని ఎస్ఐ అన్నాడు. అక్కడికి మొన్న 2 కేడీగాళ్లని బ్రతిమాలి ఎలాగోలా కొట్టుకు చావండ్రా నాయనా అని అడిగితే మీరు మనిషికి 100 ఇచ్చినా కొట్టుకు చావం అని మొండికేస్తున్నారు. 10 రూపాయలకి ప్రాణాలు తీసే నా కొడుకులు మనల్ని ఇలా ఏడిపిస్తున్నారు. ఇంకో ఎస్ఐ చిరాగ్గా అన్నాడు. సబ్ ఇన్స్పెక్టర్లందరూ ఒకచోట సమావేశమయ్యారు. మునుపటి పరిస్థితి పునరుద్ధరించకపోతే ఉద్యోగాలు నిలవవేమో అన్న ఆందోళన వాళ్ల మొహాల్లో ప్రతిఫలిస్తోంది. ఇక ఒక్కటే మార్గం ఉంది, నిట్టూర్చాడు ఒక ఎస్ఐ. ఏమిటి? ఆతృతగా అడిగారు అందరూ. మన కానిస్టేబుల్స్నే డ్యూటీ దిగాక వాళ్ల పక్కింట్లో ఏదో ఒక దొంగతనం చేయమని చెప్పడమే. ఆ ఇంటి గల వాళ్ళు ఫలానా వస్తువు పోయిందని కంప్లైంట్ చేస్తారు కదా, అలా కేసు రిజిస్టర్ చేసి కొంతకాలం తాత్సారం చేయొచ్చు. ఆ తర్వాత ఎవరి వస్తువులు వాళ్ళకిచ్చేసి దొంగ దొరకలేదని, వస్తువులు మాత్రం దొరికాయని చెప్తే సరిపోతుంది. పోయిన వస్తువులు దొరికాయని వాళ్ళు సంతోషపడతారు గాని దొంగ దొరికాడా లేదా అన్నది ఎవరూ పట్టించుకోరు సామాన్యంగా. అందరికీ బాగుందనిపించింది ఈ పద్ధతి. 12వ రోజు నగరంలోని ఎస్ఐలలోకెల్లా కురువృద్ధుడైన షేక్ అలీబాబాని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నది ఎస్ఐల సంఘం. ఆయన జాగ్రత్తగా ఆలోచించి కాస్త సమర్థులైన 40 మంది కానిస్టేబుళ్లని ఎంపిక చేశాడు. వాళ్లను రాత్రికి రాత్రే నలుమూలలకి పంపించాడు. ఎలాగో ఒకలా దొంగతనం చేసి గాని స్టేషన్కి రావద్దన్నాడు. యూనిఫామ్లో ఉండగా మాత్రం పిచ్చి పనులు చేయొద్దన్నాడు. వాళ్ళు కాస్త ఇబ్బందిగానే బయలుదేరి వెళ్లారు. చెంచా దగ్గర నుంచి రేడియో దాకా ఏదైనా సరే దొంగిలించమన్నాడు. దొంగిలించిన వస్తువులు పడేయటానికి ఒక గోడౌన్ని కూడా ఎన్నుకున్నారు. కానీ ఆల్మోస్ట్ వెళ్ళిన అందరూ ఉత్త చేతులతో వచ్చారు. మర్నాడు పొద్దున వచ్చాడు ఒక కానిస్టేబుల్. మనిషి నీరసంగా కనిపించాడు. మానసికంగా చాలా స్ట్రగుల్ అయినట్లుంది అతని మొహం చూస్తే. ఏమైంది? ఏం దొంగిలించావు? అడిగాడు ఎస్ఐ. అతను చెప్పిన సమాధానం వింటే ఆయనకి మతిపోయినట్లయింది. ఏమిటో సార్, యూనిఫామ్లో ఉన్నంతసేపు ఎలాగో ఒకలా నేరం చేసి మన డిపార్ట్మెంట్కి సేవ చేద్దామనే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఇంటికెళ్ళి యూనిఫామ్ విప్పేసి మామూలు సివిల్ డ్రెస్ వేసుకున్నానో లేదో వెంటనే నా మనసుని ఒక విధమైన ప్రశాంతత ఆవహించింది సార్. కనీసం పక్కింటాళ్ల చెట్టు మించి కరేపాకు కోద్దామన్నా చేతులు రాలేదు సార్ అన్నాడు. మిగతా దొంగలంతా, అదే పోలీసులంతా కూడా దాదాపు అదే సమాధానం చెప్పారు. అలీబాబా ఆలోచిస్తున్నాడు. యూనిఫామ్లో ఉండగానే దొంగతనం చెయ్యమనడం కంటే ఊరేసుకుని చావడం మంచిది. దొంగల్ని లెక్క పెట్టాడు. 39 మందే ఉన్నారు. 40వ కానిస్టేబుల్ మీద ఆశలు పెంచుకున్నారందరూ. కాసేపట్లో వచ్చేశాడు 40వ కానిస్టేబుల్. వగరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు దొంగలు తరుగుతున్నట్లు. రాగానే ఓ స్టీల్ గిన్నె తీసి టేబుల్ మీద పెట్టాడు. అలీబాబా ఆశ్చర్యపోయాడు. ఈ లెక్కన ఇతను యూనిఫామ్లో ఉండే దొంగతనం చేశాడా? మొన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఊరొచ్చాడు. నేను యూనిఫామ్లో ఉండగా చేయలేదు సార్. సివిల్ డ్రెస్లో మా పెరట్లో తిరుగుతుంటే కాకి ఒకటి ఈ గిన్నె మా పెరట్లో పడేసింది. అది ఎవరిదో వాళ్ళకి ఇచ్చేద్దామన్న ఉద్దేశంతో వంగి తీసుకున్నాను సార్. కానీ ఇంట్లోకెళ్ళి యూనిఫామ్ వేసుకోగానే నేరం చేయాలి అనే నా కర్తవ్యం గుర్తొచ్చింది. వెంటనే పరిగెత్తుకుంటూ ఇలా వచ్చేశాను సార్ అని చెప్పాడు. అలీబాబా ఆలోచించాడు. ఇందులో అతని తప్పేం లేదు. తప్పల్లా ఆ సివిల్ డ్రెస్సుది అంతే అనుకుని గిన్నె పరీక్షగా చూశాడు. నేతి గిన్నె. ఎంత స్టీలుదైతే మాత్రం ఎవడు కంప్లైంట్ చేస్తాడు అనుకుంటూ చూస్తే గిన్నె వెనకాల SA అని అక్షరాలు కనిపించాయి. అరే, ఇది మాదే అన్నాడు బిగ్గరగా. అతన్ని అడిగితే అలీబాబా ఇంటికి పక్క సందులోనే ఇతను దిగినట్టు తెలిసింది. 13వ రోజు నుంచి, ఈరోజు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడవలసిన స్పీచ్ తయారు చేశావా? సూట్లు కేసులు శాఖ ఉపమంత్రి అడిగాడు పిఏని. 10 రోజుల క్రితమే తయారు చేసి ఉంచానండి, పిఏ చెప్పాడు. అదా, ఆ స్పీచ్ లాభం లేదయ్యా. దానిలో ప్రజలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలని, నేరాలు చేయకూడదని రాశాం కదా. అది కొట్టేసి అతి త్వరలో
కొద్దో గొప్పో నేరాలు చేసి పోలీసు శాఖని సంక్షోభంలో పడకుండా కాపాడమని ప్రజలకు విన్నవిస్తున్నట్టు రాయి. మొన్న పోలీసు కాన్ఫరెన్స్లో పాపం వాళ్ళిదే గోల పెట్టారు. వాళ్ళ నోటితో చెప్పకూడదు కదా. నేనైతే మంత్రిని కాబట్టి ఏమైనా చెప్పొచ్చు. ఒకవేళ నేను చెప్పిన దానిలో ఏమైనా అబ్జెక్షన్ ఉన్నా వెంటనే నిన్న చెప్పింది ఇవాళ ఉపసంహరించుకుంటున్నాను అని ఓ స్టేట్మెంట్ పడేస్తే పోయే. సూటు కేసుల శాఖ ఉపమంత్రి చిరునవ్వు నవ్వాడు. నారాయణ నారాయణ అంటూ వచ్చాడు నారదుడు. ఏం నారదా, ఏమిటి విశేషాలు? చిరునవ్వుతో ప్రశ్నించాడు విష్ణుమూర్తి. లక్ష్మి ఆయన కాళ్ళొత్తుతూ నారదుణ్ణి కుశలం అడిగింది. ఏం చెప్పమంటావు శ్రీహరి, సర్వజ్ఞుడివైన నీకు తెలియనిది ఏముంది? భారతదేశంలో అలజడిగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ క్షేమం తాండవిస్తోంది. ధర్మం బొత్తిగా 4 పాదాల మీద నడుస్తోంది. అటు దేవేంద్రలోకంలో కూడా ఈ విషయమై అలజడిగా ఉంది. ఈసారి తన సింహాసనానికి లక్షల కొద్దీ ఇంద్రులు పోటీకి వస్తారేమో అని హడలిపోతున్నాడు ఇంద్రుడు. అవసరమైతే రంభ, ఊర్వశి, తిలోత్తమాది అప్సరసలను సైతం భారతదేశానికి పంపి ప్రజలను కామాతురులుగాను, స్త్రీ మూలంగా ఒకరినొకరు ద్వేషించుకునేలాగాను చేయాలని ఆతృత పడుతున్నాడు దేవేంద్రుడు. గత 12 రోజులుగా యమలోకం కూడా ఖాళీగా ఉంది. ఎవరో అక్కడక్కడ పాత కాపుల్లాంటి పాత పాపులు తప్పితే కొత్త పాపులు ఎవ్వరూ వచ్చుటలేదు. ఇంతలో బయట కోలాహలం వినిపించింది. జయ విజయులు లోపలకు జొరబడటానికి ప్రయత్నిస్తున్న ఋషులను, బ్రహ్మాది దేవతలను అడ్డగించడానికి బ్రహ్మ ప్రయత్నం చేస్తున్నారు. విష్ణుమూర్తి లేచి కూర్చుని వాళ్ళని లోనికి రావటానికి అనుజ్ఞ ఇచ్చాడు. వెంటనే దేవతలు, ఋషులు పరుగు పరుగున వచ్చి విష్ణుమూర్తిని వేనోళ్ల స్తుతించారు. దేవదేవా, నారాయణ, ఆప్తబాంధవ, లక్ష్మీపతి, భూలోకం మరీ పుణ్యపంకిలం అయిపోతోంది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మంచివారు సంచరిస్తున్నారు. అధర్మాన్ని ఖూనీ చేస్తున్నారు. యజ్ఞయాగాదులు సక్రమంగా నిర్వహించబడుతున్నాయి. నీవు పూనుకోకపోతే కలియుగంలో ధర్మం ఎక్కడ పడితే అక్కడ వికటాట్టహాసం చేస్తుంది అని మొరపెట్టుకుంటున్నారు. ఇదంతా శివుని వరప్రభావం వల్ల జరిగిన అకృత్యమని గ్రహించి 2-3 రోజుల్లోనే తాను దీనికి తప్పక తరుణోపాయం ఆలోచిస్తానని అభయమిచ్చి అందరినీ పంపించేశాడు విష్ణుమూర్తి. సీన్ చేంజ్. ప్రపంచం నలుమూలల నుంచి టెలిగ్రాములు, సందేశాలు వచ్చాయి. అతి త్వరలో మీ దేశంలో నేరాలు పునరుద్ధరించబడి ఇండియా అంతర్జాతీయంగా తన ప్రతిష్టను నిలుపుకోగలదని ఆశిస్తాను. అమెరికా అధ్యక్షుని సందేశం. ఇలా మా దేశంలో నేరాలు లేకపోవడం మేం ఎరగం బాబు అని కొన్ని దేశాలు ముసిముసిగా నవ్వుకున్నాయి. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి అతి త్వరలో భారతదేశం అణుప్రయోజనాలకు శాంతియుత పద్ధతి ప్రాతిపదికపై వర్ధమాన దేశాలతో రాజీ పడటానికి ప్రయత్నిస్తుందనటంలో సందేహం లేదు అని చైనా అనింది. ఏది ఏమైనా అంతర్జాతీయంగా ఈ విషయమై ఎంత ఒత్తిడి వచ్చినా మన దేశం అలీన విధానానికే కట్టుబడి ఉంటుందని హామీ ఇస్తున్నాను, భారత ప్రధాని గంభీరంగా ప్రకటించారు. మీ దేశంలో నేరాలు లేకపోవటానికి మన దేశాల మధ్య మారకద్రవ్యం విలువలకి ఎట్టి సంబంధం లేదని మేము సంయుక్తంగా తీర్మానించడమైనది అని క్యూబా, న్యూ గినియా దేశాలు అన్నాయి. నేను అనుసరిస్తున్న ప్రకృతి చికిత్సా విధానాలే ఈ సంక్షోభానికి కారణమని ప్రతిపక్షాలు దురుసుగా ఆరోపణ చేస్తే ఖండించవలసిన బాధ్యత నా పార్టీ సభ్యులకు లేదా అని మాజీ ప్రధాని అభిభాషణ. ఇండియాలో ఎంత అల్లకల్లోల పరిస్థితి ఉత్పన్నమైతే మాత్రం 7th ఫ్లీట్ ఆ పరిసరాల్లో సంచరించడానికి ఉద్దేశింపబడటం గర్హనీయంగా పేర్కొనక తప్పదు అని రష్యా పత్రిక ప్రావడ ప్రచురించింది. సీన్ చేంజ్. ఇందాక భూదేవి వచ్చింది మన కొండకి. తల వంచుకుని ఓరగా శివుని చూస్తూ చెప్పింది పార్వతి. ఆహా, ఎందుకు వచ్చిందిట? చిరునవ్వు దాచుకుంటూ అడిగాడు శివుడు. ఒళ్ళంతా సెగలు కమ్ముతోందిట. ఈ వేడి భరించలేను బాబోయ్ అని మొరపెట్టుకుంది. మనకి వచ్చి చెప్తే మనమేం చేస్తామట అన్నాడు శివుడు. అలా అంటే సరిపోతుందా? నేను మాటిచ్చాను అలుకగా అంది పార్వతి. ఏమని మాటిచ్చావు? చిరునవ్వుతో అడిగాడు శివుడు. పార్వతి కాస్త తత్తరపడింది. అదే, భూలోకంలో ఎప్పటి వలనే పరిస్థితి మామూలుగా ఉంటుందని. శివుడు పార్వతిని చూసి గంభీరంగా చెప్పాడు. చూడు పార్వతి,
ఏది ఎప్పుడూ అంతా సవ్యంగా జరగదు, జరగకూడదు. సృష్టి ఉన్నప్పుడు లయ ఉండక తప్పదు. న్యాయం పక్కన అన్యాయం ఉంటేనే న్యాయం అనే మాటకు ఒక అర్థం, రాణింపు. విష్ణువు చేతిలో చక్రం, గద లేకపోయినా, నాకు త్రిశూలం, మూడో కన్ను లేకపోయినా మా విలువ ఏమిటి చెప్పు? నేను మన్మధుణ్ణి బూడిద చేయడం లాంటి అరుదైన విషయాల్లో తప్పించి ఎప్పుడైనా మూడో కన్నును తెరిచానా? అది మూసి ఉంచితేనే అందరూ భయభక్తులతో ఉంటారు. ఉంది గదా అని చీటికీ మాటికి తెరిచి నా ప్రతాపం చూపించాలని సరదా పడితే ఎవ్వరూ లక్ష్య పెట్టరు నన్ను. నేరాలు జరుగుతూనే ఉంటాయి. వాటిని అదుపు చేసే పోలీసు యంత్రాంగం అధికార దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించి సామాజిక వ్యవస్థని కాపాడాలి. అప్పుడే సామాన్య ప్రజ నిర్భీతిగా మనగలుగుతుంది. లేకపోతే వారిలో తిరుగుబాటు ధోరణి చెలరేగే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా మూడో కన్ను ఉంటుంది. దాన్ని బలవంతాన తెరిపించాలని చూస్తే దేశ వ్యవస్థ దారుణంగా సంక్షోభంలో పడుతుంది. అంతటి ప్రమాదం జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. సరదాకి కూడా మనిషి మూడో కంటితో ఆటలాడుకోవటం, రెచ్చగొట్టడం మంచిది కాదు. పార్వతి దీనంగా చూసింది. ఇప్పుడు తరుణోపాయం ఏమిటి స్వామి? శివుడు చిరునవ్వు నవ్వాడు. నేను పెట్టిన 15 రోజుల గడువు ఈ రోజుతో తీరిపోయిందని మర్చిపోయావా దేవి? దేవతల మొర ఆలకించి విష్ణువు ఏం చేస్తాడో చూద్దాం అని భూలోకం వైపు దృష్టి సారించాడు. విష్ణువు తన అంశను భూలోకానికి పంపాడు. వెంటనే సగం ఖాకీ డ్రెస్సు, సగం సివిల్ డ్రెస్సు వేసుకున్న ఒక ఆజానుబాహువు ఉగ్రంగా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమై దారుణాలు చేయసాగాడు. రాళ్లు తీసుకుని షోకేసులో అద్దాలు పగలగొట్టాడు. 1-2 బస్సులకు నిప్పంటించాడు. రైల్ ట్రాకుకి అడ్డంగా పెద్ద పెద్ద మానులు, కట్టెల మోపులు పెట్టాడు. అలా కొద్దిసేపు వీరవిహారం చేసి మాయమైపోయాడు. వెనువెంటనే పోలీసు వ్యాన్లు, ఫైర్ ఇంజన్లు కదిలాయి. ప్రజల్లో పూర్వపు దౌర్జన్యోత్సాహం పుంజుకుంది. పోలీస్ స్టేషన్లలో కేసులు చకచక రిజిస్టర్ కాసాగాయి. రైటర్లకు పెన్ను నిండా పని తగిలింది. ఎస్ఐలు, సిఐలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. పోలీస్ అధికారులు, ప్రభుత్వాధికారులు గుండెల మీద చెయ్యి వేసుకుని హమ్మయ్య అనుకున్నారు. వాళ్ళందరికీ ఆ రోజు హాయిగా నిద్ర పట్టింది. చేపల మార్కెట్లో పడుకునేవాడికి పూల మార్కెట్లో నిమిషం కూడా నిద్ర పట్టనట్లుగా ఉంది వాళ్ళకి ఈ 15 రోజులు. దేశంలో ఎప్పటి వలనే అశాంతి భద్రతలు నెలకొన్నాయి. పార్వతి సంతోషించింది. నచ్చింది కదా ఈ కథ?